ప్రతి మానవుడు ఈ జగత్తునందు స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవించుతున్నాడే కాదు, పరార్థం యొక్క గమ్యమును కానీ విచారించటం లేదు. Every man is living for self-interest and for selfishness only. He doesn't think of the welfare of the society and the life objective. మానవుడు సమాజంతో కూడినవాడే కానీ సంకుచితమైనటువంటి భావంతో చేరినవాడు కాదు. Man is a part of society. He is not of narrow-mindedness. ఈనాడు సంస్థలను స్థాపించడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటో ప్రతి వ్యక్తి గుర్తించవలసింది. Every individual has to recognize the purpose of starting organization. ఈ యొక్క సంస్థలు స్వార్థాన్ని, పేరు ప్రతిష్టలను పెంచుకునే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు. The organization is not meant to earn name and repute. 10 మందిలో తాను గొప్పవాడు కావాలని ఆశించే నిమిత్తం ఏర్పడినది కాదు. It is not meant to claim one's own self greater than others. ప్రపంచంలో వ్యక్తి యొక్క ఘనత 2 మార్గములలో ప్రకటితమవుతున్నది. The individual greatness is expressed in 2 ways. ఒకటి, పవిత్రమైన కార్యములు ఆచరించి పరోపకార నిమిత్తమై జీవించినటువంటిది కేవలము లాగించవలసినటువంటి యొక్క పేరు. One has to live for undertaking sacred task and to help others. That has to be acclaimed. రెండవది, చెడ్డ కార్యములు చేసి ప్రపంచంలో తన యొక్క పేరును ప్రచురింప చేసుకోవటం ఒకటి. The other thing is to publicize one's own self by doing wrong deeds. చెడ్డవాడు జగత్తులో పేరును స్మరిస్తూ ఉన్నారు. మంచివాడి యొక్క పేరును కూడాను జగత్తులో విశ్వసిస్తున్నారు. In the world, bad man is remembered, so also the good man. అనగా మంచి మనిషికి ఆదర్శాన్ని అందిస్తారు. The good man shows ideal. చెడ్డ మనిషికి ఆకర్షణ చేకూరుస్తారు. The bad man will have all attraction. కానీ ఆదర్శం ప్రధానము కానీ ఆకర్షణ కాదు. It is ideal that's more important than attraction. హిందూ చరిత్రలో యందు రాముల పేరు జగద్వ్యాప్తి అయినది, రావణుని పేరు కూడా జగద్వ్యాప్తి అయినది. In Hindu mythology, the Rama's name and Ravana's name are equally known. అదే విధముగానే క్రిస్టియన్ మతంలో కూడాను జీసస్ పేరు జగద్వ్యాప్తి అయినది, జూడా నేమ్ కూడా జగద్వ్యాప్తి అయినది. In Christian faith also, Christ's name and Judas' name are equally known. అయితే రాముని పేరు స్మరించినంత మాత్రాన మనిషి నమస్కరించి గౌరవాన్ని అందిస్తున్నాడు. When one says the name of Rama, he receives all respect. రావణుని పేరు స్మరించినంత మాత్రమే వాడు దుష్టుడు అని వారిని అలక్ష్యంగా విశ్వసిస్తున్నారు. When he utters the name of Ravana, he is simply neglected. అదే విధముగానే జీసస్ పేరు స్మరించినంత మాత్రన ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఐడియల్ మ్యాన్ అని రెస్పెక్ట్ అందిస్తున్నారు. If one thinks of Lord Jesus, everyone calls him a great man, a respectable కానీ man. జూడాస్ నేమ్ స్మరించినంత మాత్రం ఇతను ద్రోహి, మంచిదాన్ని హింసించడానికి పూనుకున్నటువంటి వాడు అని అతన్ని అలక్ష్యంగా అతనికి అవమానపరుస్తున్నారు. If one speaks of Judas, he stands for all wickedness, a traitor, and he will be humiliated. అయితే మనము ఈనాడు కావలసినటువంటిది ఆదర్శవంతమైన జీవితాన్ని అందించి సామాజిక జీవితాన్ని పరివర్తన చేసేటువంటి నిమిత్తము మన సంస్థను ప్రారంభించినాం. The organization is started to lead an ideal life and to bring a transformation in society. మానవుని పతనము గావించేటువంటిది 2. 2 things make man to put to ruin. ఒకటి ఈగో, రెండవది జెలసీ. One is ego, the other one is jealousy. చక్కగా కళకళలాడుతున్నటువంటి వృక్షాన్ని
ఒక్క క్షణం లోపల నిర్మూలం గావించడానికి కారణం ఏమిటి? A very attractive tree is completely cut off. What is the reason? అసూయ వేరు పురుగు, Jealousy is a pest. అహంకారము చీడ పురుగు. Ego is also an insect. ఈ రెండు చేరి వృక్షాన్ని నాశనం చేస్తున్నాయి. The pest and insects kill the plant. అదే విధముగానే మానవ జీవిత వృక్షములో In the human life, which is a tree, జలసి అనేది లోపల లోపల చేరి తన యొక్క మానవత్వాన్ని నిర్మూలం గావిస్తున్నది. jealousy works from inside and spoils the human quality. అహంకారము బయట ప్రకటన గావించుకుంటూ కూడాను తన యొక్క మానవత్వాన్ని పూర్తి మరుగు చేస్తున్నది. Ego expresses itself outside and human quality is hidden. కనుక మన సమస్త లోపల జలసి, ఈగో ఈ రెండింటిని దూరం చేసి విశాలమైనటువంటి యొక్క సామాజిక భావాన్ని మనం పెంచుకోవాలి. Therefore, in our organization, we should be far away from ego and jealousy and have broad mind. ఈ రెండు ఉండినటువంటి యొక్క వ్యక్తి సమాజంలో ఉండడానికి వీలు లేదు. The individual, these two qualities cannot exist in society. అలాంటి వాడు ఉండినంత మాత్రమున తాను చేయటమే కాకుండా సమాజాన్ని కూడాను పేరుకెత్తిన పాడు చేస్తాడు. With such bad qualities, he ruins himself and puts the society to shame. కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఈ ఈగో, జలసీని తగ్గించుకోవడానికి తగిన కృషి చేయాలి. To the extent possible, we should make effort to reduce ego and jealousy. ప్రతి మానవుడు కూడాను సేవకుడే. Every individual is a servant. ఇందులో ఎవరు కూడా మాస్టర్ అనేటువంటి వాడు లేడు. There is no master among us. ఒక చిన్న కథ. A small story. ఒక మహారాజు A king, తన ఓల్డ్ ఫ్రెండ్ అనగా ఓల్డ్ ఏజ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్ తో ముచ్చటిస్తున్నాడు. he was talking with his old friend. ఫ్రెండ్ ముచ్చటిస్తూ, see my friend, as master. While talking so, the king said, my friend, I am the master. యావత్ కంట్రీ కూడాను నా యొక్క సర్వెంట్స్. The entire country is full of my servants. నాకు ఏ తక్కువ లేదు. I don't need anything. ధనమునందు కానీ, బలమునందు కానీ, కీర్తినందు కానీ, అధికారమునందు కానీ ఏ ఒక్కది ఎందుకు తక్కువ లేదు. I don't fall short in any respect, either money, power, wealth or authority. నేను ఎవరికి లొంగవలసినటువంటి అవసరం లేదు. I don't need to yield to anyone. కనుక అందరూ నాకు సేవ చేయవలసిందే కానీ నేనెవరికి సేవకుడిని కాదు. Therefore, all should serve me. I am not a servant to anyone. నవ్వినాడు ఈ ఓల్డ్ ఫ్రెండ్. This old friend laughed. రాజా, మీరు పొరబడుతున్నారు. King, you are mistaken. ఈ లోకములో రాజు మొదలు రైతు వరకును, పామరుడి మొదలు పరమహంస వరకు కూడాను ప్రతి వ్యక్తి కూడాను సేవకుడే కాని నాయకుడు లేడు. Right from the king to the pauper, from an illiterate to the saint, all are servants, no master. Master, only one God. God, He is master. God is only one master. కనుక నేనెప్పటికీ నేను సేవకుడు కాదు. So, I am never a servant. అప్పుడు ఈ ఓల్డ్ ఫ్రెండ్ చెప్పాడు, సార్ మీరు ఇంత అహంకారంతో విర్రవీగటము వెర్రితనము. The old friend said, sir, you are egoistic. It is a sign of foolishness. నీవు నేను అందరు కూడా సేవకులమే. You and I or everyone are servants. దీన్ని నా ప్రజలతో నీవు ప్రూఫ్ చేయించగలవా అన్నాడు రాజు. The king said, can you prove it before our people? 2 days నీకు టైం ఇస్తున్నాను. I'll give you 2 days time. నేను సేవకుడనా మాస్టర్నా అనేటువంటిది నా ప్రజల నుంచి నీకు సరైన సందేశాన్ని అందించాలి. Get the message from the people whether I am the master or the servant. 2 days లోపల నేను సరైనటువంటి నేను సేవకుడను అనేటువంటిది నీవు ప్రూఫ్ చేయకపోతే నా రాజ్యం నుంచి నిన్ను బయట పంపుతానన్నాడు ఓల్డ్ ఫ్రెండ్.
He told the old friend, if you don't prove that I am not the servant, I'll send you into the exile, drive you out of the country. చిత్తమరాజా, రాజు తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు. He said, okay, king, you can do anything being a king. కానీ నేను చెప్పేది సత్యము. But what I say is true. నీవు నమ్మినా నమ్మకపోయినా, Whether you believe it or not, నీ రాజ్యంలో నన్ను ఉంచుకున్నా బయట తరిమినా, whether you keep in the kingdom or నా not, సత్యం మాత్రం మారదు అన్నాడు. my truth shall never change. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. Truth is one, not two. సరే, నీకు 2 days టైం ఇచ్చాను, పోమన్నాడు. King gave him 2 days time and asked him to go. ఇతను ఓల్డ్ ఫ్రెండ్. He's an old friend. ఇతను థర్డ్ లెగ్ తో వాక్ చేస్తున్నాడు, వాకింగ్ స్టిక్. He was walking with the third leg, walking stick. సరే, ఈ రాజుకు సరైన బుద్ధి నేర్పాలనుకున్నాడు ఈ ఫ్రెండ్. This friend wanted to teach a lesson to the king. ఫ్రెండ్ అనగా ఏమిటి? Who is the friend? తన యొక్క మిత్రుని యొక్క క్షేమాన్ని కోరి, భవిష్యత్తు యొక్క కీర్తిని కోరి ఎవడు ఆశించినో వాడే నిజమైన ఫ్రెండ్. A true friend is the one who thinks of our welfare and also of the future. కానీ కొంతమంది ఫ్రెండ్స్ తాత్కాలికంగా సత్యాన్ని విశ్వసించక కొంతవరకు ఈ ఫ్రెండ్షిప్ ను కట్ చేసుకుంటారు. Some friends will break off, taking the temporary gain. కానీ సత్యమైనటువంటి యొక్క వాక్కును విశ్వసించిన వాడు లైఫ్ అంతా వారితో ఫ్రెండ్షిప్ గా ఉంటాడు. But the one who follows truth will remain a friend once ఈ for all. ఓల్డ్ మ్యాన్ అలాంటి సత్యమైనటువంటి రుజువైనటువంటి యొక్క ఫ్రెండ్. This old man is a true friend. రాజా, అనుమతిస్తే నేను ఇంక వెళ్ళిపోతాను అన్నాడు. The king, if you permit me, I'll go. సరే, పొమ్మని ఆజ్ఞాపించాడు రాజు. King commanded him to go. పోతూ పోతూ As they were going, తన చేతిలోని కర్ర కింద జారి పడిపోయింది. he dropped the stick. అయ్యో, నేను వంగలేను, ఓల్డ్ మ్యాన్. I'm an old man, alas, I can't bend. ఎవరు ఇక్కడ సర్వెంట్స్ లేరే? There are no servants here. కర్ర లేకుండా నేను ఒక అడుగైనా ముందుకు వేయలేనే. Without the walking stick, I cannot put forward ఏం one step. చేసేది ఏం చేసేది అని యోచన చేస్తూ ఉన్నాడు. He was feeling so sad, what is to be done? రాజు ప్రశ్నించాడు, మిత్ర, ఏమిటి నీవు ఆలోచిస్తున్నావు? King questioned, friend, what are you thinking about? నా కర్ర జారి కింద పడిపోయింది. నేను కర్ర లేకుండా ఒక అడుగైనా వేయలేను. ఎవరు నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరన్నాడు. My walking stick dropped. No one to pick it up. I cannot walk without it. డోంట్ వరీ ఫ్రెండ్, ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు. ఆ కర్రను తీసి ఇచ్చేశాడు. He said, don't worry friend, I will help you, and picked up the walking stick and gave him. ఆ కర్ర చేతిలో పెట్టుకున్నాడు. సార్, యు ఆర్ మై సర్వెంట్ నౌ. He collected the walking stick and said, sir, you're my servant and I'm the నా master. కష్ట సమయంలో నాకు హెల్ప్ చేశావు. In times of difficulty, you helped me. కనుక హెల్ప్ ఏ సర్వీస్. Help is service. కనుక నేనెవరికి సేవకుడు కానని అహంకారంతో నీవు ఉచ్చరించావు. With all ego, you said that you are not servant to anyone. ఇప్పుడు నేను చేతగానటువంటి వాడిని నాకు కర్రను అందించి నాకు సహాయం చేశావు. To helpless one like me, you gave the walking stick. కనుక ఇప్పుడు నేను మాస్టర్, నువ్వు సేవకుడు. Now I'm the master and you're the servant. ఈ విధంగా తెలుసు తెలియకును ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడాను ఒకరికి ఒకరు సేవకులే కాని నాయకులు కాదు. Knowingly or unknowingly, everyone is only a servant, none is a master. ఎంతవరకు తాను సర్వీస్ చేయగలడు? How long can he render service? ఎంతవరకు అతను సర్వెంట్? How long is a servant? అనగా ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక వాంఛను మనసులో ఉంచుకొని కార్యాన్ని ప్రారంభిస్తుంటాడు. In the world, everyone will have a desire and undertakes the task. ఏదో ఒక ప్రతిఫలాన్ని తాను వాంఛించి మరొకరిని ప్రేమిస్తుంటాడు. In expectation of something in return, one loves the other. ప్రతిఫలాపేక్ష లేకుండా పరులను ప్రేమించే వ్యక్తి జగత్తులో కానరాడు. In the world, there are none who love other, not in expectation of anything in return. కనుక ప్రతిఫలాపేక్ష కలిగి జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను సేవకుడే. The man who expects something in return is a servant. భగవంతుడు
ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమిస్తున్నాడు. God loves without expecting anything in return. కనుక అతనే మాస్టర్. He is the master. ప్రతిఫలాపేక్ష లేనిటువంటి వాడు మాస్టర్. The one that has no expectation is the master. ప్రతిఫలాపేక్షతో చేసేటువంటి వాడు సర్వెంట్. The one who expects in return is a servant. కనుక all are servants. So all are servants. World is like a stage. World is like a stage. All are actors. All are actors. Only God, only director. God is only director. కనుక మనము యజమానులమని భావించి, మేము శ్రీమంతులమని విశ్వసించి, అధికారులమని విర్రవీగి మనము సేవకా వృత్తి లోపల వెనుకంజ వేస్తున్నాం. Considering that we are masters, feeling of all authority and power and money, we are just taking a wrong step. కానీ ఇది సరైనది కాదు. It's not the correct one. నేను సేవ నిమిత్తమై నేను ఆవిర్భవించానే కానీ మాస్టర్గా జీవించే కోసం కాదు. I am born to serve, not to lead the life of a master. నేను ఇతరులకు సేవ చేయాలి. I should serve others. సేవాభావం నందే నాకు ఆనందం ఉన్నది కానీ అధికార భావంలో ఆనందం లేదు. Money will not give servants. కానీ కొంతవరకు సహాయకారులను అందిస్తుండాలి. But it gives helpers. మనీ మనకు ఆకలి తీర్చడం లేదు. Money shall not appease hunger. అన్నము మాత్రమే ఆకలిని తీరుస్తుండాలి. It's only food that appeases hunger. మనీ మనకు బ్యూటీని చేకూర్చడం లేదు. Money does not give beauty. మనకు మన గుణమే బ్యూటీని అందిస్తుండాలి. It's only virtue that gives real beauty. కనుక మనకు సర్వస్వమును మన యొక్క విశాలమైన హృదయం నుంచినే మనకు చేకూరుతుండాలి. Everything comes out of this broad mind. కనుక ఈనాడు మనము సరైన స్థితిలో లేక శాంతి సుఖములు అనుభవించలేక అనేక విధములైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతున్నామంటే దీనికి కారణం ఏమిటి అని ఒక క్వశ్చన్ వేసుకోవాలి. We are not able to have this peace and prosperity and happiness. What is the reason? We have to question ourselves. స్మాల్ ఎగ్జాంపుల్. A small example. ఒక ఇంటిలో ముగ్గురు వ్యక్తులు నివసిస్తున్నారు. In a house, 3 individuals are living. తల్లి, తండ్రి, కొడుకు. Father, mother and the son. ఈ ముగ్గురు కూడాను కలిసి మెలిసి All the 3 of them in unison, అన్యోన్యముగా good relationship, ఒకరినొకరు అనుసరిస్తూ జీవించినప్పుడు ఆ ఇంటి కంటే ఇంక స్వర్గం మరొకటి లేదు. when they follow each other in perfect harmony, there cannot be better heaven than that. Heaven than that. ఈ ముగ్గురి లోపల ఏమైనా కొంచెం అభిప్రాయ భేదాలు ప్రారంభమైంటే There is a fraction of difference of opinion among them. ఇంకా ఆ ఇంటి కంటే ఇంక నరకం వరకు లేదు. There cannot be other hell than that. ఒకరు ఎస్, ఒకరు నో. One says yes, the other says no. ఈ విధమైన అశాంతికి మూల కారణమవుతుండాలి. It is the center of all restlessness. అదే విధంగానే Similarly, దేహో దేవాలయప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక గృహము. body is a house. హౌస్. ఈ హౌస్ లోపల ముగ్గురు నివసిస్తున్నారు. In this house, 3 live. మనస్సు, వాక్కు, క్రియ. The mind, the word and action. ఈ ముగ్గురు కూడా కలిసి మెలిసి ఉండినంత వరకు ఈ దేహం లోపల ఆనందం ఉట్టి పడుతుంటాడు. And these 3 live together in this body, there is bliss, happiness. ఈ మూడింటి లోపల భేదం కలిగి మనస్సు ఒకవైపున, వాక్కు మరొక వైపున, క్రియ మరొక వైపున పోతే ఇంతకంటే ఇంక నరకం వరకు లేదు. On the other hand, when there is a diversity in the thought, word and deed, there cannot be any other hell. కనుకనే మానవత్వమునకు ప్రధానమైనది యూనిటీ ఇన్ డివినిటీ. So main thing for human life is unity in divinity. ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన డివినిటీ. The unity of these 3 is the real divinity. ఈ యూనిటీ వల్లనే ప్యూరిటీ ఏర్పడుతుంది. Out of this unity, you will reach ఈ purity. ప్యూరిటీని డివినిటీని చేరుస్తుంది. This purity will take us to divinity. కనుక యూనిటీ నుంచి ప్యూరిటీ, ప్యూరిటీ నుంచి డివినిటీ. So out of unity comes the purity, thereafter the ఈ divinity. యూనిటీ కావాలంటే మనస్సు,
వాక్కు క్రియ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. For this unity, there should be unison, harmony between thought, word and deed. దీనిని ఆధ్యాత్మిక మార్గంలో త్రిపుటి అన్నారు. This in spiritual path is called Triputi or ఈ Trinity. మూడింటి యొక్క ఏకత్వం కావాలి. There should be perfect harmony of these ఇది three. ఆధ్యాత్మికంగానే కాదు, It's not merely spiritual, లౌకికంగానే కాదు, not merely worldly, సామాజికంగానే కాదు, not merely social. యావత్ జీవితమునకి ఈ మూడింటి యొక్క ఏకత్వము శాంతి భద్రతలు చేకూరుస్తుంది. For the entire life, the unity of these three gives security and కనుక peace. ఈనాడు మానవులకు శాంతి అత్యవసరం. For man today, peace is very ఈ essential. శాంతిని చేకూర్చే నిమిత్తమే సంస్థలను స్థాపించారు. To confer peace, organizations are started. అంతేకాని సాయి యొక్క పేరు ప్రతిష్టలను ప్రచారం కోసమని కానీ లేక ఇంకో విధమైనటువంటి దీనికోసం కానీ చేసినటువంటివి కాదు. It's not started for Sai nor for publicity. లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి. Let everyone be happy. కనుక అనేక సంస్థలు జగత్తులో ఉంటున్నాయి. There are so many organizations in the world. కానీ అన్ని సంస్థల వలె మన సాయి సంస్థ ఉండకూడదు. Sai organizations should not be one like others. ఐకమత్యంతో పని చేయాలి. We should work in unity. అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. All are brothers and sisters. ఒక్కటి మాత్రం పెట్టు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. Remember one thing, brotherhood of man and fatherhood of God. కానీ ఇది ఈనాడు సక్రమంగా జరగటం లేదు. This is not properly done in society. ఐఎమ్ ది కోఆర్డినేటర్, ఐ నో, డోంట్ టాక్, ఈ విధమైనటువంటి యొక్క వర్డ్స్ మనం ఉపయోగించరాదు. We should not use the words like this, I am the coordinator, you listen to me. No. You are also only coordinator your name, You are just a coordinator for namesake. but you are servant. But you are the servant. You are the master of servants. You are the master of servants. కనుక అన్ని కోఆర్డినేటర్లో ఉన్నటువంటి కనుక సర్వెంట్ మాస్టర్. Among all coordinators, the servant master. ఈ సర్వెంట్ మాస్టర్ లీడ్ చేస్తేనే సర్వెంట్స్ అంతా కూడా లీడ్ చేస్తారు. When this master of servants leads, others follow. ఐఎమ్ ది మాస్టర్ అని తాను కూర్చుంటే ఎవరు ఇంకా నిన్ను ఫాలో చేయరు. If he sits down saying that he is a master, no one else would follow him. కనుక ఫస్ట్ కోఆర్డినేటర్ నడుమొచ్చి పని చేయాలి. First coordinator should lead, start doing. అప్పుడు మరొకరికి చెప్పడానికి కూడా మనకు ఒక రైట్ వస్తుంది. Then he will earn right to tell others. నీవు చేయకుండా మరొకరికి చెప్పడానికి నీకు రైట్ లేదు. Without doing yourself, you have no right ఎప్పుడు to నీకు tell. రైట్ లేదో నిన్ను వాళ్ళు గౌరవించరు. When you have no right, others will not respect మీరు you. ఫ్రంట్ లోపల నమస్తే నమస్తే సాయిరామ్ సాయిరామ్ అని చెప్పవచ్చు. They may say on the face, respect Sai Ram. కానీ లోపల నీకు నిజమైన గౌరవాన్ని అందించరు. But within they have no respect for you. నిజమైన గౌరవాన్ని మనం అందుకోవాలనుకుంటే మొట్టమొదట మనం ఏది చెప్తున్నాం అది చేసి చూపించాలి. To earn real respect, you should do what you say. ఫస్ట్ బీ, First be, నెక్స్ట్ డూ, next do, థర్డ్ టెల్. third tell. అంతేకాని బీ అండ్ డూ రెండు లేకుండా నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది నీకు రెస్పెక్ట్ గా ఉండదు. Without the first thing be, the second do, you cannot merely tell. అందరూ పాపం పని చేస్తున్నారు. All are working, however. కానీ వాళ్లకు ఈ ఆధ్యాత్మిక విషయం లోపల ఏమిటి ఎట్లా చేయాలనేటువంటి యొక్క విధి విధానం తెలియకుండా పోతుంటారు. But in the spiritual part, they are not able to know the procedure, what is to be done, how it is to be done. ఆల్ ఆర్ గుడ్, All are good, బట్ తెలుసుకోవడానికి అవకాశం లేదు. but they have no scope to know. అందరూ చేయాలని ఉత్సాహపడుతున్నారు. All are very active to do. కానీ ఆ ఉత్సాహానికి తగినట్టుగా Along with that activity and enthusiasm, హ్యాపీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ హ్యాపీ, where do you get that happiness? హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్. Happiness lies in union with God. భగవంతుడితో చేరి పని చేయాలి. One should join God and work. భగవంతుడు లేని స్థానమే లేదు. There is no place without God. కనుక ఏది చేసినా గాడ్ వర్క్. Whatever you do, you should feel it's God's He work. is doing through this body. God is doing through this He body. is doing through this mind. God is doing through this mind. He is doing through this hands. He is doing through this hand. ఈ విధంగా భావించి మనం చేసే అహంకారానికి అవకాశమే లేదు. With this feeling when we do, there is no chance for ego. ఓన్లీ బాడీ నెగిటివ్, The body is just negative. నెగిటివ్, Negative. లైఫ్లెస్, It's lifeless. మ్యాటర్. It's just a matter. మైండ్ is bundle of desires.
The mind is the bundle of desires. This is only imagination. It is just an imagination. You are not imagination. You are not an imagination. You are not the body. You are not the body. You are Atma. You are the Atma, the true self. Think again. I am Atma. I am Atma. I am Atma. Think like this, that I am the self, Atma, I am the self. అప్పుడు ఎంత పనైనా నువ్వు చేయవచ్చు. Then you can do work to any extent. ఎవరికో నేను చేస్తున్నానని మీరు భావించకూడదు. You should never feel that you are serving someone ఏం else. చేసినా నా కోసమే నేను చేస్తున్నాను. Whatever I do for myself. Myself. Because you are everywhere. You are doing to your own self because you are everywhere. Myself. Because you are everywhere. You are doing to your own self because you are everywhere. ఈ యొక్క ఏకాత్మ భావాన్ని మనం పెట్టుకోవాలి. This single-mindedness we should have. రామా చెప్పు, కృష్ణ చెప్పు, అల్లా చెప్పు, జీసస్ చెప్పు, జూయస్ చెప్పు, ఏమైనా చెప్పుకో పేరు, కానీ అందరూ ఒక్కటి. You may give any name, Rama, Krishna, Jesus, Allah, but all are one. రూపనామములు వేరు అయినప్పటికీ Though the name and form are different, డివినిటీ ఒక్కటే అని మీరు విచారించారు. you should know that divinity is one. ఈ విధమైనటువంటి యొక్క భావంతో మనం సేవలో ప్రవేశించాలి. With that feeling, we should enter into service. మనము అధికారాన్ని మనం చెలాయించకూడదు. We should never exercise authority. నీవు ప్రేమతో దాన్ని బోధించి మార్గంలో తెప్పించవచ్చు. You should demonstrate through love and teach. ఎందుకంటే అధికారంతో పోయేటప్పటికి అక్కడ డిఫరెన్స్ ప్రారంభమవుతుంది. When you exercise authority, there starts difference. కానీ కొన్ని విషయాల్లో మాత్రము ఖచ్చితంగా వాళ్ళకు సరైన అర్థమయ్యేటట్టుగా బోధించాలి. At times, you should be very clear and frank. Sometimes the word sound change చేయొచ్చు. Sometimes you may change the wavelength of the sound. Sound, but not heart. You may change the sound, but not the heart. Not the heart. Love to love, heart to heart. It is just connection between love to love and heart to heart. మధ్య నేను కూడా చేసి చూపిస్తుంటాను. That's what Swami does sometimes. స్టూడెంట్స్ వస్తున్నారు. Students come. బంగారు అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, చాలా స్మూత్ గా చెప్తాను. Swami tells smoothly, softly, you don't do that, don't do that. కానీ ఒక్కొక్క సమయంలో పిల్లలు వెళ్ళరు. Sometimes students don't do it. Don't do. సౌండ్ చేంజ్ చేస్తారు. Swami shouts, don't do. ఆ సౌండ్ లోపల వాడు మారుతాడు. They change by that sound. కానీ నా మైండ్ మారలేదు. But Swami's heart doesn't change. అదే మీరు ఉపయోగపెట్టాలి. That you should demonstrate. ద్వేషాన్ని మాత్రం మీరు ప్రవేశపెట్టకండి. You should never give scope for hatred. Sometimes సౌండ్ చేంజ్ చేయండి. Sometimes change the mode of the tone. దేనికోసము? What for? పర్పస్ కోసం. For the purpose. కనుకని ఈ పర్పస్ లక్ష్యంలో పెట్టుకొని మనం సేవ చేస్తూ పోతుంటే ఈ జగత్తులో చాలా శాంతి అవసరమైంది. ఇప్పుడు Keeping the purpose in the mind, we should go ahead. For this world, peace is very much needed. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఈ love. సేవ అంతా ఒక నిజమైన సాధన, కానీ ఇది సేవ కాదు. This service is a spiritual path, not service actually speaking. ఓన్లీ ధ్యానం చేయటం, జపం చేయటం ఇది సాధన అనుకుంటున్నారు మీరు. You think the spiritual practice meant meditation, repetition. దీని అన్నింటికంటే ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటి షార్ట్ కట్ ఓన్లీ సాధన. The noblest and most sacred shortcut is service. కూర్చుంటున్నావు ధ్యానములో, You sit in meditation. ఒక్క క్షణమైనా కూడా ఏమైనా కాన్సన్ట్రేషన్ చేస్తున్నావా? Could you concentrate for a second? జపం చేస్తున్నావు, You do japa. ఒక్క క్షణమైనా కూడా ఆ జపమాల పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నావా? Could you concentrate for a moment on ఇది mala? కేవలము డైలీ రొటీన్ మాత్రం నడుచుకొని పోతుండాలి. It has become a daily routine. ఇది కాదు. ఆ విధంగా టైం వేస్ట్ చేసే బదులు సమాజంలో పోయి సేవ చేసి, Instead of wasting time like that, go to society and serve. ఆ సేవ లోపల ప్రేమపూర్వకంగా చేసి నేను భగవంతుడికే సేవ చేస్తున్నాను అనుకో. While serving, you feel that you are serving Lord. ఈ సర్వీస్ లోపల మొట్టమొదట అహంకారాన్ని నిర్మూలన చేయాలి. In service, you get away from ego. అందరూ సోదర భావంతో పెరగాలి. All should have brotherhood feeling. ఈ విధమైన నీకున్నటువంటి పెద్ద ధనం ఏమిటి? What is your real prosperity? ప్రేమ ధనమే. వెల్త్ ఆఫ్ లవ్. It is the wealth of love. దట్ ఈస్ రియల్. That is the real wealth. ఈ ధనం ఈనాడు రావచ్చు, రేపు పోవచ్చు. This money may come and go. కానీ లవ్ కమ్స్ అండ్ గ్రోస్. The wealth of love comes and grows, నాట్ గోస్. not goes. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
This truth we have to recognize. ఈనాడు సమాజ సేవ అనేటువంటి దాంట్లో Today in social service, స్వార్థాన్ని నిర్మూలన చేసి one has to get away selfishness, పరార్థాన్ని అభివృద్ధిపరిచి develop spiritual aim, ఏకత్వాన్ని సరైనటువంటి యొక్క అర్థం గావించాలి. have to understand the unity and its meaning. ఒక్క వ్యక్తి లోకాన్ని ఏనాడు కూడా చక్కదిద్దలేడు. One individual cannot correct the world. అనేక మంది చేరినప్పుడే ఈ జగత్తుకు తగినటువంటి ఒక భద్రతను చేకూర్చవచ్చు. Many join together can ensure security. ఫస్ట్ ఎగ్జాంపుల్, The first example, ఈజ్ 5 fingers. the 5 fingers. ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క పని ఏమైనా చేయగలదా? Can each finger does an activity? నో, No. ఇంపాసిబుల్. Impossible. ఈ 5 వేళ్లు చేరినప్పుడు ఒక పని చేయొచ్చు. When all 5 fingers join together, they can work. ఇక కర్చీఫ్ ఉంది. Here is kerchief. ఈ కర్చీఫ్ 5 ఫింగర్స్ చేరినప్పుడే ఎత్తుకోగలదు. You can pick it up when all the 5 fingers join. ఒక ఫింగర్ ఏమైనా ఎత్తుకోగలదా? Single finger cannot lift it up. ఒక కర్చీఫ్ కూడా ఒక ఫింగర్ ఎత్తలేదు. Even kerchief cannot be lifted by one finger. అన్ని చేరినప్పుడు దీనికి ఒక విలువ. When all 5 join, there is value. కనుకనే సాయి ఆర్గనైజేషన్ లో So in Sai organization, సాయి సేవాదళ్, Sai Sevadar, సాయి సేవా సమితి, Sai Seva Samiti, సాయి స్టడీ సర్కిల్, Sai Study Circle, సాయి బాల వికాస్, Sai Balavikas, సాయి ఆర్గనైజేషన్. the Sai organization. 5 చేరినప్పుడే ఒక్కటైపోతుంది. And all join together, that's all oneness. ఒక్కొక్కటి డూ యువర్ డ్యూటీ, డూ యువర్ డ్యూటీ. Each one has to do your ఎవరి own డ్యూటీ duty. వారు చేస్తుంటుంటే అన్ని ఏకమైపోతాయి. When everyone does one's own activity, all become one. నేను సర్వీస్ చేస్తున్నాను, I serve. అతను ఆర్డర్ ఇస్తున్నాడు, He is ordering. అతని పోస్ట్ పెద్దది, His position is నా higher. పోస్ట్ చిన్నది My position is అని lower. భావం పెట్టుకోదు. నీ స్థానానికి నీ పోస్టే పెద్దది. For your level, it is a great position. స్మాల్ ఎగ్జాంపుల్. A small example. ఇప్పుడు ఆటమ్ తో తయారైనటువంటి యొక్క రాకెట్స్ ఉన్నాయి. Today you have rockets made out of atomic power. దీని లోపల అనేక రకమైనటువంటి యొక్క పనిముట్లు చేరినాయి. There are so many instruments in the rocket. రాకెట్ అంటే ఏమో పెద్ద గొప్ప యంత్రము అని పెట్టుకుంటున్నారు. We think that rocket is a gigantic machine. కానీ ఆ రాకెట్ లో బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్, వైర్స్ అన్ని దానికి తగినటువంటి ఒక స్థాయిలో అవి ఉంటున్నాయి. But in this rocket there are bolts, nuts, wires at appropriate correct position. ఇంత పెద్ద యంత్రం లోపల ఒక్క బోల్ట్ లూజ్ అయితే ఏమి అని చెప్పడానికి వీల్లేదు. In such a big machine, if one bolt is loose, you cannot say what's ఒక going to స్మాల్ happen. పిన్ లేకపోతే నష్టం ఏమిటి అని అనకూడదు. What is the loss when there is no single pin there? ఆ సింగిల్ పిన్ కూడా చాలా అవసరమే. Single pin is also very ఆ essential. సింగిల్ పిన్ లేకుండా విడిపోతే రాకెట్ కింద భస్మం అయిపోతుంది. Without pin, the rocket will fall down and burn to action. అదే విధంగా సంస్థ లోపల అన్ని వ్యక్తులు కూడా అంత బలమైనటువంటి వాళ్ళే. In the organization, all are mighty and powerful. ఇతను పెద్దవాడు, ఇతను చిన్నవాడిని భేదం పెట్టుకోకూడదు. We should not have difference that one is big and the other one is small. ఆర్గనైజేషన్ మిషన్ లోపల అందరూ దానికి తగినటువంటి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. In this machine of organization, each one has to discharge ఒక his own పిన్ duty. కావచ్చు, ఒక స్క్రూ కావచ్చు, ఒక నట్ కావచ్చు, ఒక బోల్ట్ కావచ్చు. One may be a screw, one may be a bolt, one may be a nut. కానీ అన్ని ఈ యంత్రానికి అవసరమే. But all are needed for this machine. ఈ విధంగా దిస్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. This is the unity in diversity. ఈ యూనిటీగా ఉండినప్పుడే ఎంత పనైనా మనం చేయొచ్చు. When there is this unity, we can achieve, accomplish anything. దిస్ ఈజ్ క్లాత్. This is the cloth. దీన్ని తుంచాలంటే చాలా కష్టం. It's very difficult to cut it off. కారణం ఏమిటి? What's the reason? అనేక దారములు ఏకమైపోయినాయి. The reason is many threads are interwoven. ఈ ఏకం కావటం వల్లే మంచి బలంగా ఉంటుంది. Because the threads interwoven, it's so కానీ strong. 1 by 1 థ్రెడ్ రిమూవ్ చేస్తే వేళ్లతో తుంచివేయచ్చు. When you remove the threads, you can cut it off with the fingers. ఒకటి విడిగా అయిపోయినప్పుడు ఈజీగా తుంచివేయచ్చు. When they are separated, you can easily cut it off. కానీ అన్ని చేరినప్పుడు మంచి బలంగా ఉంటుంది. But when they all join together, they are very strong. ఒక్కొక్క వ్యక్తి వేరువేరైతే ఈ సంస్థకు బలమే ఉండదు. When the individuals are separated, there is no strength in the organization. అందరూ ఏకమైనప్పుడే మంచి బలం వస్తుంది. When all stand in unity, it will be powerful. ఐకమత్యమే బలము. Unity is the strength. ఐకమత్యమే దేశ శ్రేయస్సు. Unity ensures ఈ welfare. ఐకమత్యమే ఆర్థిక అభివృద్ధి. Unity fosters ఈ peace. ఐకమత్యమే దేశం యొక్క సౌభాగ్యము. Unity is the prosperity of the దేశం nation. యొక్క సౌభాగ్యం ఆకాశం నుంచి ఉట్టిపడదు. The prosperity of the nation doesn't come from the heaven. భూమి నుంచి పుట్టి రాదు. It doesn't come out of earth. ఇండివిజువల్ ఐకమత్యమే దేశం యొక్క సౌభాగ్యం.
The prosperity of the country comes out of individuals' unity. కనుక అందరూ ఐకమత్యంతో ఉండాలి. All should work in unity. స్వామి స్వామి అంటే మీకు చాలా ప్రేమ ఉంటుండాలి. You have lot of love for Swami. కానీ ఆ ప్రేమకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి. But you should conduct yourself in line with the I love. love స్వామి అంటారు. You say, I love Swami. But not following. But you don't follow him. ఏమి ప్రయోజనం? What is the use? కనుక లవ్ చేసినందుకు దాన్ని ఫాలో చేయాలి. When you love Swami, you should follow. అర్జునుడు మీకు భగవద్గీత కొంతమందికి తెలిసిండవచ్చు, తెలియకపోవచ్చు. Some of you may be knowing or may not be knowing Arjuna. Is a very clever man. Arjuna is a very clever His man. knowledge is very, very high. His knowledge is very high. ఆర్గ్యుమెంట్ చేశాడు కృష్ణుడి దగ్గర. He argued with Krishna repeatedly. 2 chapters వరకు ఆర్గ్యుమెంట్ చేశాడు. For 2 chapters in Gita, he went on arguing with Krishna. Arguing with Krishna. కృష్ణ వింటూ కూర్చున్నాడు. Krishna was listening. అలసిపోయాడు అర్జునుడు. Arjuna was tired. సరుకు అయిపోయింది. Stuff is exhausted. ఏం అర్జున, ఇంక నీ మాటలు తగ్గిపోయినాయా? Arjuna, have you exhausted your stuff? ఇంక నేను మాట్లాడుతున్నా? May I speak now? Yes, Swami. He said, yes, Swami, you may go ahead. ఇదంతా కేవలం వేస్ట్ ఆఫ్ టైం. This is all a waste of time. నీ టాక్ అంతా కూడా నీ నాలెడ్జ్ కి సంబంధించింది. Your talk is related to the knowledge. నీ నాలెడ్జ్ బ్యాలెన్స్ లో లేదు. Your knowledge is not in perfect balance. ఈ బ్యాలెన్స్ సరిగా ఉండినప్పుడే మ్యాన్ కైండ్ డెవలప్ అవుతుంది. When the balance is perfect, mankind can ఈ develop. నాలెడ్జ్ నీవు స్కిల్ చేయటం లేదు, కిల్ చేస్తున్నావు. You are not killing your knowledge, but you are killing your knowledge. కనుక నీ నాలెడ్జ్ ని స్కిల్ చేయి. Better you skill your knowledge. లైఫ్ బ్యాలెన్స్ లో నిలుస్తుంది. Then there will be balance in life. ఈనాడు లైఫ్ అంతా బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి. Today the life rests on balance. బ్యాలెన్స్ ఎప్పుడు లేదో అప్పుడు నాలెడ్జ్ కిల్ అయిపోయిందన్నమాట. When there is no balance in life, knowledge is killed. కనుక మొట్టమొదట మన నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి. So first we should skill our knowledge. స్కిల్ అంటే ఏమిటి? What do you mean by skill? పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే స్కిల్. To move about in sacred path is skilling. See no evil, see what is good. This is skill. See no evil, see what is good. That is skill. Hear no evil, hear what is good. This is skill. Hear no evil, hear what is good. That is skill. Talk no evil, talk what is good. This is skill. Talk no evil, talk what is good. That is skill. Do no evil, do what is good. Do no evil, do what is good. That is skill. This is skill. Bad look, bad talk, bad hear, bad thoughts, bad work. This is skill. Bad words, bad thoughts, bad work. This is killing. కనుక మనము తెలియకను మనము స్కిల్ చేసుకుంటున్నామే కానీ మన నాలెడ్జిని స్కిల్ చేయటం లేదు. Knowingly or unknowingly, we are killing our knowledge, but not killing it. అప్పుడు కృష్ణుడు ఇంక నీ యొక్క సంభాషణ సాధించు. Then Krishna said, better you stop your talk. నేను చెప్పిన దాన్ని అనుసరించు. Follow what I say. అప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి దానిని అనుసరించడానికి శరణాగతి. కృష్ణ కరిష్యే వచనం తవ, ఇంక నీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటాను. Then Arjuna joined both of his hands Whatever and you said, tell, whatever you do, it is good for me. He said, whatever you tell is good for me. And he followed in surrender. కరిష్యే వచనం తవ, I'll follow your word. అప్పుడే కృష్ణుడు అర్జునుడు ఉన్నత స్థాయికి పోయాడు. Then Krishna reached noble heights. భగవంతుని ఆజ్ఞకు ప్రతిదానికి కూడా ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ డిస్క్రిమినేషన్ చేస్తే వీడు కిల్ అయిపోతున్నాడు. We should not discriminate God's command, good or bad, right or wrong. కారణం ఏంటంటే God's command సెల్ఫ్లెస్ కమాండ్. God's command is selfless command. This is selfless command. It is a selfless command. కానీ అది మీరు అర్థం చేసుకోవటం లేదు. But you don't understand. మీరు సంస్థల్లో మంచి పని చేస్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి? When you do good work in the organization, what is the profit for Swami? మీరు దాన్ని సరిగ్గా చేయకుండా ఉంటే దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏమిటి? When you don't do good work, what is the loss sustained by Bhagavan? ఈ రెండు మీకి. Both go to you. గుడ్ వర్క్ చేసినా అది మీ యొక్క ప్రాఫిట్. When you do good work, that's your property. బ్యాడ్ వర్క్ చేసినా అది మీ లాస్. When you do bad work, you are put to loss. నాకు లాస్ అండ్ ప్రాఫిట్ రెండు లేదు. Swami has neither loss nor profit. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. Swami is always happy. ఈ హ్యాపీని మీరు పొందాలనుకుంటే If you want to be happy like this, ఫాలో మీ. follow Swami.
అనగా ఆర్గనైజేషన్స్ యొక్క నిబంధనను చక్కగా అనుసరించండి. Meaning you should follow the regulations of the రూల్స్ organization. అండ్ రెగ్యులేషన్. Rules and regulations of the organization. అప్పుడు అన్ని విధాలు కూడాను మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఒక శాంతి భద్రత చేకూరుతాయి. Then mentally, physically, socially, there will be peace and security. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. పాస్ట్ ఈజ్ పాస్ట్, Past is past. నాట్ కమ్ బ్యాక్. It cannot come back. ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్. Future is not sure. Do not brood over the future. Do not brood over the future. Live in the present. Live in the present. This is not ordinary present. This is not the ordinary present. This is omnipresent. This is omnipresent. Past is in the present. Past is in the present. Future is also in the present. Future is also present. Be happy, do good. Be happy and do good. నీవు ప్రెజెంట్ నువ్వు యోచన చేసుకో. You think of the present. ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్, ఫ్యూచర్ పాస్ట్, వేస్ట్ ఆఫ్ టైం. Thinking of the future and the past, just a waste of time. ఈమె ఇట్లనింది, ఆయన ఇట్లా చెప్పాడు, ఇవంతా నీవు యోచన చేయక్కర్లేదు. She said like that, he said like that. Don't think that way. పాస్ట్ పాస్ట్. Past is past. మీరు మర్చిపోవాలి అవన్నీ. Forget those things. ఒకరికొకరికి ఏమైనా కొన్ని కఠినమైన మాటల్లో ద్వేషం కలిగి ఉంటే దాన్ని మర్చిపోవాలి. If there is any hatred because of harsh words, that you forget. నీ యొక్క మంచి నువ్వు చూడు. You think of your own good. హలో హలో. Say hello. ఆ హలో హలో లోపల లోపల హాలో కావాలి. When you say hello, there should be hollow within. కానీ లోపలంతా ఏమో ద్వేషం అంతా పెట్టుకుని పైన హలో హలో అంటే ఏం ప్రయోజనం? Filling it with all hatred inside, what is the fun of saying hello outside? హలో మీన్స్ హాలో నుంచి వచ్చినది హలో. Hello means coming out of the hollow within. దట్ ఈజ్ హాలో లేకుండా మ్యాటర్ అంతా పెట్టుకుని హలో హలో అంటే ఏమైపోతుంది? Without being hollow inside, keeping all the hatred as a matter, what is the fun of saying hello outside? కనుక మనము ఆ విధమైన హృదయం నుంచి రావాలి. Say wholeheartedly. అదే థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ టుగెదర్. That means acting together, the thoughts, words and deeds. ఇది జరిగితే ఇంక ఎంత సేవైనా చేయొచ్చు. If this is done, you can render service. లోకమంతా మన హస్తగతం చేసుకోవచ్చు. The entire world could be in your palm. ఒక చిన్న ఉదాహరణ. A small example. ఇంత ప్రపంచమంతా ఇక్కడికి వస్తుందా? The whole world is here. కారణం ఏమిటి? What's the reason? నా ప్రేమనే దీనికి కారణం. It's Swami's love that is responsible. నేను చెప్తున్నాను, Swami says, నేను చేస్తున్నాను, Swami does, నేను అనుభవిస్తున్నాను. Swami is experiencing. ఈ మూడింటి యొక్క తత్వమే మిమ్మల్ని అందరినీ రాబట్టుకోవడానికి తగిన కారణం. It is this nature that draws everyone from all over the world. అదే విధంగా మీరు కూడాను యు ఆర్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్. Similarly, you are also messengers of God. కనుక మీ లోపల కూడాను ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం చేస్తుంటే ప్రపంచమంతా సాయ సంస్థలుగా మారిపోతుంది. Similarly, when you have the unity of these three within in you, the whole world becomes Sai organization. స్నేహితులైపోతారు. All will be your friends. మన స్నేహం అనేటువంటిది నోటితోనే స్నేహం అవుతుంది, నోటితోనే స్నేహం చెడిపోతుంది. The friendship would continue because of the talk. It could be discontinued. మంచి పలుకులతో మనము స్నేహం చేసుకోవాలి. You should have friendship using good words. You cannot always oblige, but you can speak always obligingly. You cannot always oblige, but you can talk obligingly. కొంతమంది ఏదో కొన్ని జన్మాంతరకరమైన అసూయ లేక అహంకారము, ఇంకేమి జెలసీను, ఇలాంటి చెడ్డ భావాల చేత సమస్త లోపల ఒకరినొకరు వీడిపోతున్నారు. Because of previous birth actions, some may have pride and jealousy, and they get themselves separated. Ego. కనుక అది ఉండకూడదు మనకు. That should not be there. అందరూ కలిసిపోవాలి. All should act together. He is Indian, he is Germany, he is American, he is British, he is Australian, he is Italian. ఈ డిఫరెన్స్ పెట్టకూడదు మనం. You should not have different. My dear son, be alike to everyone. That's what Jesus said. All are one, my dear son, be alike to everyone. కనుక అందరూ ఒక్కటే. So all are one. ఏకోహం బహుశ్యాం. It is only one that manifests into many. ఈ ఏకత్వమే అన్నిటి యందు ఉంటుండాలి. This oneness is present in everyone. Here is one number. That is not one number. Here 9 number. Here number 9. Which is the biggest number? It is the biggest number. Which is the bigger number, 1 or 9? అని క్వశ్చన్ వేసుకో. Ask yourself. కానీ వరల్డ్ మ్యాథమెటిక్స్ లోపల 9 is the biggest. From the worldly mathematics, 9 is the biggest number. But in spiritual life,
not 9. 1 is the biggest. But in the spiritual line, 1 is the biggest number. How? How? 1 plus 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 9. Without 1 there is no 9. 1 plus 1 plus 1 plus 1 becomes 9. Without this 1 there cannot be 9. 1 plus 1 plus 1 plus 1 plus 1. Under unity, this is divinity. So like this 1 plus 1 plus 1, 1 making 9, all in unity that becomes divinity. Oh, 9 is the biggest number. అని అహంకార పడకూడదు. So you should not pride yourself that 9 is the biggest number. 9 only number. 9 is just a number. That is only quantity. That's only quantity. 1 is quality. 1 is quality. Without that quality, there is no quality in this price. Without that quality, this quantity has no price. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కలిసిమెలిసి దీనిని చక్కగా అభివృద్ధి చేసి దేశ క్షేమం కోసమని మీరు ఈ పని మీరు పూనుకోవాలి. You should work together and strive for the welfare of the country. ఇది నిజమైనటువంటి దేశానికి చేసే సేవ. This is the real service rendered to one's own ఏ country. ప్రైమ్ మినిస్టర్ ఏ ప్రెసిడెంట్ కూడా చేయలేనటువంటి పని మన సేవతో చేయవచ్చు. That which cannot be accomplished by the Prime Minister or President, that could be done at the individual level. గవర్నమెంట్ తో ఈ యొక్క ఇది చేయడానికి వీలు కాదు. It's not possible through the agency of the government. గవర్నమెంట్ చేసేటప్పుడు కేవలము విభాగమే. That which is done by government is just fragmental. సేవతో చేసేది అంత యూనిటీ. That which is done through service. దేశం యొక్క సౌభాగ్యాన్ని మనం ఆశించి అన్ని దేశములు బాగుండాలి. We should work for the welfare of the country. Let all countries be fine. ఎందుకంటే The reason is, నేషన్స్ ఆర్ మెనీ, nations are many, బట్ ఎర్త్ ఈజ్ వన్. but earth is one. స్టార్స్ ఆర్ మెనీ, Stars are many, బట్ స్కై ఈజ్ వన్. sky is one. Jewels are many, Jewels are many, but gold is one. but gold is one. Beings are many, Beings are many, but breath is one. but breath is ఈ one. రకంగా మనం పోవాలి. With this spirit we should go on. ఇది నిజమైనటువంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ. This is the real unity in diversity. నేను ఇక్కడున్నాను, ఆయన ఎక్కడున్నాడు, I am here, you are there. కానీ మేము డిఫరెన్స్ గా ఉన్నాం. But we are different. కానీ మా గాలి మాత్రం ఒకటే, తీసుకోవటం విడిచటం. But our breath is one and the same. Inhalation and exhalation. బ్రెత్ ఒకటే అయినప్పుడు బర్త్ కూడా ఒకటే. When breath is one, birth also should be one. ఈ రకమైనటువంటి ప్రేమ చేతనే మనం సంస్థను అభివృద్ధి పరచుకొని ఇంకా దీనికి పెంచి దీనికి సరైనటువంటి సేవాభావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. With the spirit of love, we should develop the organization and foster the spirit of service. చాలా మంది హృదయపూర్వకంగా చేస్తున్నారు. Many are working wholeheartedly. కానీ కొంతమందికి తెలియనటువంటి తనంతో కొంచెం పొరపాట్లు జరుగుతుంటాయి. There are some mistakes because of ignorance. It's not wrong. It's mistakes. It's just a mistake, not wrong altogether. తెలియకుండా పోవటం చేత. Because of ignorance. కానీ మీరందరికీ ఆ ఉత్సాహం ఉంటుండాలి, You have all ఆ enthusiasm. ప్రోత్సాహం ఉంటుండాలి. You have all encouragement. కానీ దానికి తగినటువంటి యొక్క స్వామి ప్రేమను తగినటువంటి హెల్ప్ ఇస్తుంది మీకు. Your love towards Swami will give you enough of అదే help. మీకు అన్ని శక్తులను అందిస్తుంది. That confers all power. డోంట్ వరీ అబౌట్ ఇట్. Don't worry about గో it. ఫెడ్. Go to the front. దట్ ఈజ్ ముఖ్యం. That is important. అది మీకు అన్ని దిగ్విజయాన్ని సాధిస్తుంది. That gives you victory in every possible way. కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యంత ఉత్తమమైనటువంటిది. The spiritual path is noblest of all. ఇంకా దేనిలో కూడా ఈ ఆనందము శాంతి మనకు లభించదు. In no other field you will have this bliss and happiness. ఒక్క స్పిరిచువల్ పాత్ లోనే. It is only in కానీ spiritual path. లోకంలో ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అంతా ఉన్నాయి. But in the world there are many spiritual organizations. దానికి సాయి ఆర్గనైజేషన్స్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. But there is a lot of difference between Sai organization and others. ఇక్కడ అందరూ ఒక్క తల్లి బిడ్డలుగా ఉండాలి. Here all should be one like the children of the అదే same mother. సత్య సాయి ఆర్గనైజేషన్ యొక్క విశిష్టత. That is the greatness of Sai organization. ఒక కంట్రీకి ఒకటి జర్మన్ చూస్తే చైనాకి ఇష్టం లేదు, చైనా చూస్తే అమెరికాకి ఇష్టం లేదు. కానీ ప్రశాంత నిలయంలో జర్మన్లు, చైనీస్, రష్యన్స్, బ్రిటిష్ అందరూ ఏకమైపోతుంటారు. The German may not like a Chinese person. The Chinese person may not like a ఒక్కొక్క Britisher. షెడ్ లోపల అందరూ ఏకంగా కూర్చుంటున్నారు. But in one shed all sit together. దట్ ఈస్ That is Sai's love. విశిష్టత. That is the uniqueness of Sai organization. ఆ విధమైన ప్రేమను మనం పెంచుకోవాలి. That love we should develop. కనుక మన యూనిటీ ఇన్ డైవర్సిటీ ఎక్కడ ఉందంటే ఓన్లీ ఇన్ ప్రశాంతి. Where is unity in diversity? It is only in Prasanthi Nilayam. షీ ఈజ్ ఇరాన్.
ఇరాన్ లేడీ. She comes from Iran. ఇరాన్కు ఇరాక్కు పడదు. Iran and Iraq are rivals. ఇరాన్ ఇరాక్ పీపుల్ ఒకే షెడ్ లో ఉంటున్నారు. But Iraq and Iran live together in the same shed. దట్ ఈజ్ లవ్. That is love. కనుక ఈ ప్రేమను మనం పెంచుకుంటే జగత్తంతా ఏకమైపోతుంది. When we develop this love, the whole world will be one. ఎవ్రీథింగ్ త్రూ లవ్, త్రూ లవ్, త్రూ లవ్. Everything could be achieved through love. That is, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God. Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. That's the way to God. Karukare, what is the way to God? The best way to love God is to love all, serve all. What is the way to God? The best way is to love all and serve all. This is the first message. That is the first message. And then last message. And the last message also. Good. Healthy life, happy life, and peaceful life, divine life. I will bless you. I love you. Swami is very, very happy, and he blesses you with divine life, and he blesses each and every participant here.